హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లోని బూందీ కూర అంటే ఇప్పుడు మన టమాటా కూర వండుకునేటప్పుడు కొంచెం లాస్ట్లోని ఒక కప్పు బూందీ వేసి చూడండి. కూర చాలా రుచిగా ఉంటుందండి. మనకి రైస్, రోటీ, చపాతీలోకి అన్నిటిలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీలైతే మీకు ఇప్పుడు వండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ కోసమే అండి మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి వేగిన తర్వాత మీడియం సైజువి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. ఉల్లితరుగు వేసుకొని ఈ నూనెలోని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అవుతుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూను పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. అలాగే గరం మసాలా ఉంటుంది కదా, పులావ్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఏదైనా, నేనైతే పులావ్ మసాలా వేసుకుంటాను. పావు స్పూన్ వేసుకోవాలి. కారం ఒక అర స్పూన్ సరిపోతుందండి. ఎక్కువ స్పైసీ అక్కర్లేదు. పైగా మనం వేసుకునే బూందీలోని బూందీలో ఉప్పు కారాలు ఉంటాయి కనుక చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలా ఉల్లితరుగు అంతా నూనెలో బాగా వేగిపోయింది మసాలాలతో పాటు. ఇప్పుడు బాగా పండినవి టమాటాలు మీడియం సైజువి 3 టమాటాలు తీసుకోవాలి. మనం రెగ్యులర్గా టమాటా కర్రీ వండుకుంటాం కదండి, ఇలా ఉల్లితరుగు వేసి అలాగ వండుకునే కర్రీ, ఇలా వండుకునే కర్రీలో బూందీ వేసి చూడండి, బాగుంటుంది. ఇలా దగ్గరగా ఒక 5 నిమిషాలు వేగేసరికి మూత పెట్టి కుక్ చేసుకుంటే టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత మనం 2-3 నిమిషాలు కుక్ చేసుకున్నాక తీస్తే ఇలా ఇంకా కొంచెం వాటర్ ఉంది చూసారా, ఇలా వాటరీగా ఉండాలన్నమాట. ఇలా వాటర్ ఉన్నప్పుడు మనం దీంట్లోని బూందీ, మనం ఇంట్లో తయారు చేసుకున్న బూందీ అయినా పర్వాలేదు, స్వీట్ స్టాల్ నుంచి తెచ్చుకుంటాం కదా ఆ బూందీ అయినా పర్వాలేదు, అది దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ సరిపోద్ది. ఈ బూందీ పీల్చుకొని కూర దగ్గరగా అవుతుంది. ఒక్క నిమిషం అండి. బూందీ వేసిన తర్వాత ఎక్కువగా ఉండక్కర్లేదు. 1 నిమిషం వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మరి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చక్కగా కలుపుకోండి, కూర రెడీ అయిపోద్ది. దీన్ని వేడివేడిగా వడ్డించుకొని చపాతీ, రైసు, రోటీ దేంట్లోకైనా తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.